హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు MLT హెల్తీ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ డీకాల్సిఫికేషన్. సో BScmlt సెకండ్ ఇయర్ వాళ్ళకి డీకాల్సిఫికేషన్ అనే క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో డీకాల్సిఫికేషన్ అనేది దేని కిందకు వస్తుందంటే హిస్టోపెథాలజీ ఆ యొక్క బ్రాంచ్కి వస్తుంది. సో ఇదివరకే హిస్టోపెథాలజీ మీద ఒక వీడియో చేసినాను. సో దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది. ఇదేమంటే డిసీజ్ అయిన టిష్యూస్ని ఎలా స్టడీ చేస్తాము అనే ప్రాసెస్ హిస్టోపెథాలజీ. సో ఇందులో ప్రాసెస్ మూలంగా డీకాల్సిఫికేషన్ అనే ఒక స్టెప్ వస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. డీకాల్సిఫికేషన్ అంటే రిమూవల్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద టిష్యూస్. సో కాల్షియం అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ టిష్యూని మనం హిస్టోపెథాలజీలో హార్డ్ టిష్యూని స్టడీ చేయడం చాలా కష్టం అనమాట. సో రానున్న ప్రాసెస్లో అందుకని ఈ హార్డ్ కాల్షియం యొక్క టిష్యూని స్మూతన్ చేసేసి ఈజీగా ఉంటుంది కాబట్టి డీకాల్సిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డీకాల్సిఫికేషన్ అంటే రిమూవల్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద టిష్యూస్. ఈ యొక్క ప్రాసెస్ని డీకాల్సిఫికేషన్ అంటాం. సో ఇది ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మనం ఒక టిష్యూని మైక్రోటోమ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తో మనము సెక్షన్స్ని కట్ చేయాల్సి వస్తుందన్నమాట. స్లైసెస్గా చాలా థిన్ స్లైసెస్గా మనం కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని మళ్ళీ మిగతా ప్రాసెస్లో స్టెయినింగ్ కానీ అటువంటి ప్రాసెస్లో వెళ్ళి దాని తర్వాత మైక్రోస్కోప్లో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ సెక్షన్స్ కట్ చేసేటప్పుడు ఈ మైక్రోటోమ్ నైఫ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. హార్డ్ టిష్యూ ఉన్నట్లయితే కట్టింగ్కి స్లైసెస్గా రాదనమాట. సో నైఫ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క హార్ట్ టిష్యూని స్మూతన్ చేసి దాని తర్వాత టిష్యూస్ని వెరీ థిన్ స్లైసెస్గా కట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకు డీకాల్సిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. డీకాల్సిఫికేషన్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనకి ఏంటి ఉద్దేశం, వెరీ ఇంపార్టెంట్గా కాల్షియం అనేది టిష్యూ నుంచి తొలగించాలి. 4 మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో కాల్షియంని ఒక యాసిడ్తో అయినా మనము కాల్షియంని రిమూవ్ చేయడం జరుగుతుంది. అదొక ఫస్ట్ ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొసీజర్ అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా డైల్యూట్ మినరల్ యాసిడ్ అలాంగ్ విత్ అమోనియం సల్ఫరేటెడ్ పాలిస్టర్ రేసిన్ అనేది వాడడం వల్ల సో మనం ఎప్పుడైతే కాల్షియం కలిగిన టిష్యూని మనం అందులో వేస్తామో అప్పుడు ఈ రేసిన్ అనేది కాల్షియం అంతా తీసుకునేస్తుంది డౌన్కి. ఓన్లీ టిష్యూ మాత్రమే పైన ఉంటుంది. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దీన్ని వాడరు. నెక్స్ట్ చిలాటింగ్ ఏజెంట్స్ యూస్ చేసి సపోజ్ EDTA ఇలాంటి ఎథిలిన్ డయామిన్ టెట్రాస్టిక్ యాసిడ్ అనే యాంటీకోగులెంట్ వేసి ఈ కాల్షియం అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఎలక్ట్రోలైటిక్ రిమూవల్ ఆఫ్ కాల్షియం అయాన్స్ అనమాట. సో ఒక టిష్యూని ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొసీజర్ ద్వారా మనము ఒక ప్లాటినం వైర్తో ఇలా కొంచెం ఎలక్ట్రిసిటీతో కాల్షియం అయాన్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నప్పటికీ కూడా మనం మెయిన్గా మినరల్ యాసిడ్స్తోనే కాల్షియం అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు EDTA చూసుకున్నట్లయితే అది లాంగ్ టైం పడుతుంది కాల్షియం రిమూవ్ అవ్వడానికి. సో దాన్ని చెయ్యరు. సో ఎలక్ట్రిసిటీని పాస్ చేసి కాల్షియంని రిమూవ్ చేసినట్లయితే సో ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో. సో కాల్షియంని డైల్యూట్ మినరల్ యాసిడ్తో డైల్యూట్ చేసి అయాన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా అది వెరీ కాస్ట్లీ అవుతుంది. దానికి యూజ్ చేసే రేసిన్ అనేది అయాన్ ఎక్స్చేంజ్ రేసిన్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది వాడరు. సో మిగిలిన ప్రొసీజర్ ఏంటంటే మినరల్ యాసిడ్స్ వాడి మనము కాల్షియం అనేది రిమూవ్ చేయడం ఈ రోజుల్లో చూస్తున్నాం అనమాట. సో దాంట్లో మనకి మినరల్ యాసిడ్స్ 2 టైప్స్గా డివైడ్ చేయబడింది, వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ అని. సో ఈ వీక్ యాసిడ్లో మనము ఫార్మిక్ యాసిడ్ అండ్ పిక్రిక్ యాసిడ్ తీసుకుంటాం అనమాట. సో స్ట్రాంగ్ యాసిడ్స్ తరపున నైట్రిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతాం అనమాట. సో వీటి వల్ల మనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాల్షియం అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ యాసిడ్స్ ద్వారా ఇన్సాల్యుబుల్ కాల్షియం సాల్ట్స్ ఏదైతే వాటర్లో కలిసిపోకుండా ఉండే సాల్ట్స్ కూడా మనకి ఈ యాసిడ్స్ ద్వారా సాల్యుబుల్గా కరిగిపోయే విధంగా జరిగి టిష్యూస్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. సో మనము చాలా రకాలైన శాంపిల్స్ హిస్టోపెథాలజీ ల్యాబ్లో మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి హిస్టోపెథాలజీ ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ రిసీవ్ చేసుకుంటాం. సో మనకి మెయిన్గా గ్రాసింగ్ టెక్నిక్ అప్పుడు మనము ఈ టిష్యూ అనేది కాల్సిఫైడ్ టిష్యూనా
స్మూత్ టిష్యూనా అనేది మనం గ్రాసింగ్ టెక్నిక్ అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. బోన్ ట్యూమర్స్ నుంచి మనకి శాంపుల్ రావచ్చు. 10% ఆక్వస్ నైట్రిక్ యాసిడ్ హార్డ్గా బోన్ ఉంటే వాటిని స్మూతన్ చేయడానికి ఇది వాడతారు. వుడ్డింగ్ అండ్ స్టివర్స్ ఫ్లూయిడ్ డీకాల్సిఫికేషన్ ఆఫ్ బోన్ మ్యారో కోసం ఈ యొక్క సొల్యూషన్స్ అనేవి వాడడం జరుగుతుంది అనమాట. ఈ 10% ఆక్వస్ నైట్రిక్ యాసిడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అనేది 10 ml వేసి 10% ఫార్మలిన్ అనేది 90 ml వేయాల మిక్స్ చేయాలి బాగా. సో దీన్ని మనం 10% ఆక్వస్ నైట్రిక్ యాసిడ్ అని అంటాం. సో గూడింగ్ అండ్ స్టివర్స్ ఫ్లూయిడ్ ఎలా తయారు చేసుకుంటారంటే ఫార్మిక్ యాసిడ్ 5 ml, డిస్టిల్ వాటర్ 90 ml, ఫార్మలిన్ 40% ఫార్మలిన్ 5 ml తీసుకుంటారు. సో ఇది గూడింగ్ అండ్ స్టివర్స్ ఫ్లూయిడ్. ఇది బోన్ మ్యారో కోసం ఎక్కువగా యూస్ చేస్తారనమాట. సో ప్రొసీజర్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే డీకాల్సిఫై చేయాల్సి ఉందో ఆ టిష్యూని 10% ఫార్మలిన్ నైట్రిక్ యాసిడ్లో కానీ గూడింగ్ అండ్ స్టీవర్స్ ఫ్లూయిడ్లో కానీ వేస్తాం. ఎన్ని క్యాల్సిఫైడ్ టిష్యూస్ ఉన్నాయి అనేది ఒక క్యాసెట్లో ఒక చిన్న టిన్ లాగా ఉంటుంది. సో ఆ క్యాసెట్స్లో మనము ఈ టిష్యూస్ డీకాల్సిఫికేషన్ చేయాల్సిన టిష్యూస్ అనేది దాంట్లో పెడతాం. సో ఈ యొక్క టిష్యూ కరెక్ట్గా డీకాల్సిఫై అయిపోయిందా లేదా అనేది మనం ఎలా చూస్తాము అంటే ఇప్పుడు సపోజ్ ఒక టిష్యూ డీకాల్సిఫై అవ్వడానికి అంటే హార్డ్ టిష్యూ నుండి స్మూత్ టిష్యూగా మారడానికి ఒక రోజు టైం సరిపోతుందన్నమాట ఓవర్ నైట్గా. సో ఇంకా కాలేదు, టిష్యూ హార్డ్గా ఉంది స్మూత్గా ఉందని ఎలా తెలుస్తుందంటే ఒక పిన్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా టిష్యూలోకి గుచ్చడం ద్వారా మనకి అది టిష్యూ హార్డ్గా ఉందా స్మూత్ అయిందా అనేది తెలుస్తుంది అనమాట. ఇది 1 డేస్కి 2 డేస్కి ఒకసారి చేసి అది స్మూత్ అయిందా లేదా తెలుసుకోవాలా. సో డీకాల్సిఫికేషన్ అయిపోయింది అంటే దాన్ని 3 to 4 hours రన్నింగ్ ట్యాప్ వాటర్లో ఖచ్చితంగా వాష్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకు వాష్ చేయాలి అంటే ఇప్పుడు మనం డీకాల్సిఫై చేయడానికి ఏదైతే మనం సొల్యూషన్స్ వేసామో ఆ సొల్యూషన్స్ అలానే టిష్యూస్లో ఉండినట్లయితే నెక్స్ట్ ప్రొసీజర్లో ఏదైతే లాస్ట్లో మనము మైక్రోటోమ్లో కట్ చేసి స్టెయినింగ్ చేస్తామో ఆ స్టెయినింగ్లో వాడే హెమటాక్సిలిన్ అనే స్టెయిన్, సో అది న్యూక్లియర్ స్టెయిన్ అనమాట. సో సెల్కు ఉండే న్యూక్లియస్ని స్టెయిన్ చేస్తుంది. ఆ స్టెయిన్ ఈ యొక్క టిష్యూస్ సరిగ్గా తీసుకోదు. ఎందువలన అంటే డీకాల్సిఫైయింగ్ ఏజెంట్ అనేది ఏదైతే సొల్యూషన్ వాడినామో అది సరిగ్గా వెళ్ళకుండా అలానే టిష్యూస్లో ఉన్నట్లయితే ఈ యొక్క స్టెయిన్ అనేది తీసుకోదు. అందుకు కంపల్సరీగా మనము 3 to 4 hours ఈ టిష్యూని వాష్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఇన్కంప్లీట్గా డీకాల్సిఫికేషన్ అయింది, సో మనం పిన్తో టెస్ట్ చేసి ఏదోలే కొంచెం అయింది అనుకొని దాన్ని సరిగ్గా చూసుకోకుండా మనం అలానే నెక్స్ట్ ప్రాసెస్కి వేసినట్లయితే మళ్ళీ ఖచ్చితంగా మనం మైక్రోటోమ్లో కట్టింగ్ చేసినప్పుడు అది హార్డ్గా ఉంటే మళ్ళీ దాన్ని తీసి 1 to 2 days మళ్ళీ వేస్ట్ అయినట్లే. సో అందుకు పూర్తిగా డీకాల్సిఫై అయింది, టిష్యూ స్మూత్గా అయ్యింది అంటేనే మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టిష్యూస్ కూడా డీకాల్సిఫై అయిందా లేదా అని మనం చెక్ చేసేటప్పుడు ఎప్పుడు మనం పిన్తో గుచ్చి చూస్తాం కదా. చాలాసార్లు పిన్తో గుచ్చి చూడడం వల్ల టిష్యూస్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో పదే అలా చేయకుండా once twice చేసి తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇదే డీకాల్సిఫికేషన్ యొక్క సింపుల్ ప్రొసీజరు. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రాయొచ్చు. సో ఇలానే చూస్తుండండి, ఇంకా డిఎంఎల్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.